ఆయన ఎదురుకు వచ్చి ఆయన భోజనములకు కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసి. ఇక్కడ ఒక సందర్భాన్ని నేను మీ ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నాను. ఈ రోజు నేను చెప్పే వాక్యానికి లేదా ఈ రోజు నేను చెప్పే ప్రసంగానికి పేరు పెట్టాలనుకుంటే దేవుని పాదాలు కడిగిన చేతులు. దేవుని పాదాలు కడిగిన చేతులు. దానికి ఇంకొక పేరు పెట్టాలనుకుంటే దేవుని చేతికి కడిగిన పాదాలు. రెండు పేర్లు ఏదో ఒక పేరు పెట్టచ్చు. ఒకటి దేవుని పాదాలు కడిగిన చేతులు, అది మొదటి భాగంలో చెప్పాలనుకుంటున్నాను. రెండవ భాగం ఏంటంటే దేవుని చేతులు కడిగిన పాదాలు. ఇందులో మొదటి భాగాన్ని చూసినట్లయితే ఇక్కడ ఒక సందర్భం చూస్తా ఉన్నాం. ఆయన ఒక చోట ఉన్నాడు, ఆ ఊరి పేరు బేతనియా. ఆయన ఒక చోట ఉన్నాడు, ఆ ఇల్లు కుష్ఠరోగైన సీమోని. ఆయన ఒక సందర్భంలో ఉన్నాడు, ఆ సందర్భంలో విందు జరుగుతా ఉంది. ఆ విందుకు కారణం ఆయనే. ఆయన వచ్చాక విందు చేశారు. ఎవరు చేశారు? చేశారమ్మా? ఆయన బేతనియా ఊర్లో ఉన్నాడు. ఆ ఊర్లో ఒక ఇంటికి వెళ్ళాడు. ఎవరింటికి వెళ్ళాడు? కుష్ఠరోగి సీమోనికి వెళ్ళాడు. కుష్ఠరోగైన సీమోని ఇంట్లో విందు జరుగుతా ఉంది. ఆ విందు ఎవరు చేశారని అడుగుతున్నారు. ఎవరు చేశారు? కొంతమంది యేసుప్రభు అంటారు. ఎవరు చేశారమ్మా? సీమోన్ చేశాడు. ఎందుకు చేశాడంటే యేసుప్రభు వస్తారని విందు చేశాడు. ఈ రోజుల్లో మనము సంవత్సరం చివరి భాగాల్లో అందరిలో కృతజ్ఞతాపూర్తులు జరుగుతాయి అంట కన్నా జరిగిస్తున్నాం అంటాం బాధ్యతగా ఉంటుందేమో అనుకున్నాను. జరుగుతుంది అంటే అర్థం ఏంటంటే అమ్మ మా ఇంట్లో ప్రార్థన పెట్టండి అంటే జరగడం. ఇంట్లో ప్రార్థన పెట్టుకో అతను బెదిరించి పెట్టే జరగడం. ఏం జరుగుతుంది ఇక్కడ? మా పుట్టిన రెండింటిలో ఏం జరుగుతున్నాయి? ఫస్ట్ అమ్మ మా ఇంట్లో ప్రార్థన పెట్టండి అంటున్నారా? లేకపోతే ఇంట్లో ప్రార్థన పెట్టకపోతే అమ్మో ఇది పెద్ద విషయం అయితే ఎట్టుంది, ఇంకా సీరియస్ అయితే ఎట్టుంది అని బలవంతంగా పెట్టుకునే కొన్ని ఉన్నాయి. రెండో దాన్ని పెట్టడం అంటారు, ఫస్ట్ దాన్ని పెట్టుకోవడం అంటారు. ఏం జరుగుతుంది మన సంఘాల్లోని కృతజ్ఞత కుడికిల్లో? పెట్టుకుంటున్నారా? పెట్టిస్తున్నారా? వాస్తు బయట పెట్టింది. ఇదే నిన్న ఉపవాస క్లాసంలో ఒక సందర్భం చెప్పాను. అది చెప్పడం నాకు ఇష్టం లేదు. కానీ మనం ఒక విషయాన్ని బలవంతంగా చేయించడం వల్ల చేసిన వాడు వెళ్ళి మొదలు అంటే అమ్మ ఈ సంవత్సరం అంతా కాపాడారు కదా. సంబంధించి నేను పెట్టడంలో ఒక కుటుంబం ఏం జరిగిందంటే ఒక మరణం సంబంధించే పరిస్థితి వచ్చింది. మనం ప్రార్థన చేసాము, సంఘం ప్రార్థన చేసాము, ఆ మరణం దాటి పెట్టి అయినా సరే వాళ్ళు కృతజ్ఞతలు పెట్టుకోవాలి. అలాంటి 2-3 సందర్భాలు మన సంఘంలోనే వేరే చోట కూడా జరిగింది. ఇదే సందర్భాలు. సో ఇక్కడే జరుగుతుందంటే విందు జరుగుతూ ఉంది. ఆ విందుకి కారణం యేసు ప్రభు. ఆ విందుకు కారణం యేసు ప్రభుని పిలిచారు వాళ్ళు. ఆయన పేరు సీమోనే. ఆయన గడిచిన కాలంలో కుష్ఠరోగి ఉన్నాడు. బహుశా ఈ కుష్ఠరోగము యేసు ప్రభు చేత స్వస్థపరచబడిన వ్యక్తో తెలియదు మనకి, లేకపోతే మామూలుగా స్వస్థత పొందేలో మనకు తెలియదు. ఎందుకు తెలియదు అంటారంటే ఆ కాలంలో కుష్టు వస్తే అది పట్టడము అసాధ్యం. ఆ కాలంలో కుష్టు ఎందుకు వచ్చేదంటే అది మనుషులు నమ్మేవాళ్ళు ముఖ్యంగా. అది చాలా వరకు యథార్థంగా ఉండేది. ఎప్పుడైతే మనుషులు దారి తప్పి భయంకరమైన పాపం చేశారో అప్పుడు కుష్టి వస్తూ ఉండేది. వాళ్ళకి చాలా రకాల శిక్షలు వస్తూ ఉండేవి. అందులో ఒక శిక్ష చాలా ఎక్కువ హై లెవెల్ శిక్ష ఏంటంటే కుష్ఠరోగం. చాలా ఎక్కువ సార్లు ఈ వ్యక్తి ఇలాంటి కుష్ఠరోగంతో పడిన తర్వాత అతను స్వస్థపరచబడటం అనేది అసాధ్యం ఆ కాలంలో. అలా దగ్గర కొన్ని వందల సంవత్సరాలు జరిగిపోయింది. దేవుడి దగ్గర నుంచి మనుషులు మాట్లాడాలనే సంవత్సరాలు కొన్ని వందల సంవత్సరాలు జరిగి అలాంటి సంవత్సరాలు గడిచిన తర్వాత యేసు ప్రభు భూమి మీదకి పరలోకం ఉండే దేవుడికి భూమి మీదకి వచ్చిన తర్వాత మనుషులు స్వస్థపడటం ప్రారంభించారు. మరలా అనే మాట జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే పాత నిబంధనలో ఏ మనుషులైతే దేవుడిని చూశారో, ఏ మనుషులైతే దేవుడి దగ్గర తమ హృదయాన్ని తెచ్చుకున్నారో, ఏ మనుషులైతే పశ్చాత్తాపడ్డారో, ఏ మనుషులైతే దేవుడి యొక్క ప్రసన్నతను చూడడానికి ఇష్టపడ్డారో, ఏ మనుషులైతే తమ జీవితాన్ని సరిచేసుకోవడానికి ఇష్టపడ్డారో వారందరూ కూడా స్వస్థపడినట్లుగా మనకు తెలుస్తుంది. చాలాసార్లు చూస్తాం చాలా మంది వ్యక్తుల్ని. బహు దూరాల నుంచి దేవుడి సన్నిధికి వచ్చి లేదా దేవుడి యొక్క ప్రవర్తనలు కలిసి స్వస్థపడ్డ వాటిని మనం చూస్తాం. కానీ వారందరి జీవితంలో ఒక మార్పును చూస్తాం. అలాంటి పరిస్థితులు దాటిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాలు దేవుడి యొక్క కృపను మనుషులు పొందుకోలేని సమయాల్లో, కొన్ని సంవత్సరాలు దేవుడు ఏమై ఉంటాడో మనుషులకు అర్థం కాని పరిస్థితుల్లో అప్పుడు యేసు ప్రభు భూమి మీదకి వచ్చాడు. మరలా పరలోక రాజ్యం మనుషుల మధ్యకి వచ్చింది.
మరలా మనుషులు దేవుడి యొక్క ప్రసన్నతను చూడగలుగుతా ఉన్నారు. దేవుడితే ఎలాంటి విడుదల ఉంటుందో చూస్తూ ఉన్నారు. దేవుడితే ఎలాంటి సంతోషం ఉంటుందో చూస్తూ ఉన్నారు. దేవుడితే ఎంత ఎంత నెమ్మది ఉంటుందో చూస్తూ ఉన్నారు. మనుషులను దేవుడు తన వైపు చూసేలాగా చేస్తా ఉన్నాడు. తాను ఏమైనాడో మనుషులకు బయలుపరుచుకుంటా ఉన్నాడు. ఈరోజు దేవుడిని కలిగి ఉన్నామని చెప్పుకున్న మన కుటుంబాల్లో ఆ శాంతి, సమాధానం, నెమ్మది ఉందా? దేవుడు నమ్ముకున్నామని చెప్తున్న మన కుటుంబాల్లో దేవుని యొక్క ప్రత్యక్షత ఉందా? నేను ఒకటి చెప్తూ చాలా మంది బలవంతంగా పెట్టించాల్సి వచ్చింది అని అంటా ఉన్నాను. ఒక కుటుంబం అది ఎక్సెప్ట్ ఒకదని చెప్పాలి. అన్ని ప్రార్థన అయిపోయింది అనుకున్న సమయాల్లో ఏ డబ్బులు నేను కూడా పెట్టుకుంటాను. నేను నా ఎందుకు ఆల్రెడీ అంటే లేదు నేను పెట్టుకుంటాను. అలా మా కుటుంబంలో కూడా జరగాలి అని ముందుకొచ్చి చెప్పిన కుటుంబాలు మా సంఘంలో లేవు. అది నిజంగా చాలా బాధగా, చాలా ఇబ్బందికరంగా అనిపిస్తున్నారు. దీనికి కారణాలు చాలా ఉంటా ఉన్నాయి. ఎప్పుడైనా మాట్లాడుతున్నాం. ఇక్కడ మనుషులు దేవుని ప్రత్యక్షంలో చూడగలుగుతున్నారు. ఎందుకని? దేవుడే వారి మధ్యకి దిగి వచ్చాడు. ఇప్పుడు మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నామంటే దేవుడు మనతో కలిసి కొనసాగే క్రమంలోనే ఉన్నాం. ఇంకా ఇది 2000 సంవత్సరాల క్రితం ప్రారంభమైంది, అది కొనసాగుతూనే ఉంది. అలాంటి ఒక సమయంలో స్వస్థపరచబడిన ఒక వ్యక్తి యేసు ప్రభువు తనని పిలిచాడు. నిజానికి ఇతను ముందే పిలవాలి, కానీ ఎప్పుడు పిలుస్తున్నాడు తెలుసా? లాజరు చనిపోయి యేసు ప్రభు చేత తిరిగి లేకపోతే పిలుస్తా ఉన్నాడు. చాలాసార్లు మనం కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఉంటాం. మనం జీవితాల్లో కూడా ఇలాంటి పరిస్థితుల నుంచి వెళ్తూ ఉంటాం. దేవుడు మనకి అంత మేలు చేసినా సరే దానికి వెంటనే కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా ఉంటాం. కానీ ఇక్కడ అతను పిలిచాడు పైగా. ఆ ఇంట్లోనికి రకరకాల మనుషులు వచ్చింటారు. రకరకాల మనుషులు వస్తారు. ఒక ఇంట్లో విందు చేసుకునే సమయాల్లో, లేదా ఒక ఇంట్లో ప్రార్థన జరిగే సమయంలో, మన సంఘంలో ప్రార్థన జరిగే సమయంలో మన సంఘానికి వస్తున్న వాళ్ళు కొంతమంది వస్తూ ఉన్నారు. వేరే సంఘాలకు వెళ్తూ యేసు ప్రభువు నమ్ముకున్న వాళ్ళు కొంతమంది వస్తూ ఉన్నారు. మంచిది చాలా. కొంతమంది ఏ సంఘానికి వెళ్లకుండా యేసు ప్రభు గారు తెలియకపోయినా సరే మన సంఘస్థులు వారిని ప్రేమతో పిలుస్తూ ఉన్నారు. ఆ వారు కూడా వస్తూ ఉన్నారు. అది కూడా చాలా మంచి విషయం. కాబట్టి మనం ఏం చేస్తామంటే భోజనం ఒకే పిలుస్తున్నారు. కాబట్టి వాళ్ళు భోజనానికి వస్తా ఉన్నారు. ప్రార్థన ఉంది రండి, ఒక గంట సేపు ప్రార్థన. మా కృతజ్ఞత కూడికి అంతసేపు జరుగుతుంది. అమ్మ అందరికి నోరు తీసుకొచ్చారేమో అనుకుంటున్నా. మీరు కోతి నాకు తెలుసా? ఆ కోతి గుండె చెట్టు మీద పెట్టేది తెలుసా ఆ స్టోరీ మీకు? అలాగే ఒకవేళ ఈరోజు నోరుని తిరిగి పెట్టేస్తే మనం మాట్లాడలేం కదా. ఆ నోరుని తిరిగి పెట్టేసారు ఎవరన్నా? అది కూడా నేను చెప్పలే ఎవరు. వాళ్ళకి చాలాసార్లు మన ప్రార్థన గంటన్నర జరుగుతుంది కృతజ్ఞత కూడిగా. ఆ ప్రార్థనకు పిలవండి, అప్పుడు వాళ్ళు మేలు పొందుకుంటారు. మనకి వచ్చే భోజనాలు ఏముండదు, మనకన్నా మంచి భోజనాలు తినేవాళ్ళు ఉంటారు చాలాసార్లు. ఈ వ్యక్తి పెట్టిన ప్రార్థనకి బహుశా 2 రకాల మనుషులు వచ్చింటారు, లేదా 3 రకాల మనుషులు వచ్చింటారు. ఒకటి యేసు ప్రభు ఎవరో తెలిసిన వారు, యేసు ప్రభు చేత మేలు పొందుకున్నవారు. యేసు ప్రభు ఇంత గొప్ప కార్యాలు చేస్తాడు, గొప్ప దేవుడిని తెలిసిన వారు, విన్నవారు, చూసిన వారు అక్కడికి వచ్చుంటారు. రెండోది యేసు ప్రభు ఎవరో తెలియని వారు చూంటారు, కానీ దేవుడైతే ఇష్టమే, కానీ ఆయన గురించి తెలియని వారు చూంటారు. మూడవది 3 రకమైన గుంపు ఖచ్చితంగా అక్కడ ఉంది. అది తెలుసా? వారు గడిచిన కాలంలో వాళ్ళ తల్లిదండ్రులు, వారి తల్లిదండ్రులు ప్రార్థన చేసి దేవుడి దర్శనం పొందలేని వారు వచ్చుంటారు. ఆ 400 సంవత్సరాల కాలంలో మనుషులు తమ హృదయాన్ని చింపుకొని దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసినా సరే వారికి దేవుడు కనపడలేదు, దేవుడు ప్రత్యక్షత వారికి రాలేదు, దేవుడు వారితో మాట్లాడలేదు, దేవుడు వారికి మేలు చేయలేదు. కారణం ఏంటి తెలుసా? కారణం ఏంటంటే వారి తల్లిదండ్రులైన వారు చేసిన పాపానికి శిక్షగా మనుషులతో దేవుడు 400 సంవత్సరాలు మాట్లాడలేదు. 400 సంవత్సరాలు మనుషులతో దేవుడు మాట్లాడకపోవడానికి కారణము మనుషులు దేవుణ్ణి తేలిగ్గా తీసుకోవడం, మనుషులు దేవుణ్ణి తమకన్నా తక్కువ వాడిగా చూడటం, మనుషులు దేవుణ్ణి పనికిరాని వాడిగా చూడటం. వీలైతే మరాఠీ గ్రంథాన్ని దాంతోపాటు ముందున్న 3 గ్రంథాలు చదవడానికి ప్రయత్నం చేయండి. మనుషులు దేవుడితో ఎలా ప్రవర్తించారో అర్థమవుతుంది. దేవుడిని ఎంత తేలిక తీసుకున్నారో అర్థమవుతుంది. ఆ పని చేసిన తర్వాత
దేవుడు తన ముఖాన్ని మనుషులు చాటు చేసుకున్నాడు. మనుషులు దేవుడి సన్నిధిని చూడలేకపోతా ఉన్నారు, దేవుడి మేలు పొందుకోలేకపోతా ఉన్నారు, దేవుడి యొక్క ప్రత్యక్షతను చూడలేకపోతా ఉన్నారు. అలాంటి తరంలో ఉన్న వారి పిల్లలు కొన్ని తరాలు గడిచేటప్పటికి దేవుడు లేడు, ఎవరు లేదనే ఆలోచన వెళ్ళిపోయారు. ప్రార్థన చేస్తున్నాం కానీ మేలు కనపట్లేదే. ప్రార్థన చేశాము, వారికి అప్పుడున్న బైబిల్ అంటే అప్పుడున్న లేఖనాలు చదువుతా ఉన్నారు, దేవుడు చూడడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు, తమకు తెలిసినంతలో భక్తిగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయినా సరే మేలు పొందలేని వారు ఆ తరంలో ఉన్నారు. ఎందుకు మేలు పొందలేదు తెలుసా? ఎందుకని దేవుడి దగ్గర నుంచి కృపను పొందుకోలేదు తెలుసా? వారి పితరులు చేసిన పాపము, వారి పితరులు తమ హృదయాన్ని కఠినపరుచుకున్నారు. వారి పితరులు తమ చేసులను అపవిత్రం చేసుకోవడానికి సిద్ధపడ్డారు. తమ పితరులు సమీపంలో ఉన్న దేవుడిని తమ వీపులు చూపించారు. దానికి శిక్ష కొన్ని తరాలు కొనసాగింది. వాక్యం ఇచ్చిన వాళ్ళారా, ఈ రోజు నువ్వు చేసే పని నీ తర్వాత తరాల మీద శిక్షగా రాకూడదంటే ఈ రోజు నువ్వు దేవుడు వైపు చూడు. మన దేవుడు వినని దేవుడు కాదు. కొంతమంది కోసం ప్రార్థన చేస్తా ఉంటాము. చేసే క్రమంలో వారిని మారని చెప్తాం, మారడానికి మనుషులు సిద్ధపడరు. మీరు రేషన్ బియ్యం తీసుకోవడానికి లేదా పంచదార తీసుకోవడానికి రేషన్ షాప్ వెళ్ళారా? పాత రేషన్ షాప్ వెళ్ళారు ఎక్కడన్నా? అక్కడ పెద్ద త్రాసు ఉండేది, అంటే దాన్ని ఏమంటారు, తోపేసి ఉంటుంది. ఒక పక్కన ఒక పెద్ద గరి ఒక బౌల్ లాంటిది ఉండేది, దాంట్లో పోసి దాన్ని మనం తీసుకెళ్లి సంచిలో పోసేవారు ఒకప్పుడు కదా. మీకు గుర్తుందా? ఇప్పుడు కూడా అదే ఉందండి. అతను చూశాడు, ఈ వెళ్ళిన వ్యక్తికి అది తీసుకునే అవకాశం ఉంది, కానీ సంచి సరిగ్గా పట్టుకోలేదు అనుకోండి, ఏమవుతుంది? పోసిన బియ్యము పంచదార మొత్తం అంతా కలవాలి. ఈ రోజుల్లో మనుషులు కొరకు మేము ప్రార్థన చేస్తున్నాము, మనుషులు సహాయం చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు, కానీ వచ్చి మనిషి పట్టుకోవడానికి సిద్ధంగా లేడు. కొంతమంది మనుషులు జోలు పట్టుకుని వేరే చోట నిలబడుతున్నారు. నీ జీవితంలో మార్పు రాకుండా నువ్వు దేవుడి వైపు చూడకుండా నువ్వు మేలు పొందలేవు. దేవుడు అడగడానికి ఎందుకు ఇబ్బంది పడుతున్నావు? యేసు ప్రభు చేయలేని దేవుడా? చూసావుగా యేసు ప్రభు చేస్తాడో లేదో చూసావుగా? తెలుసా మీ అందరికి యేసు ప్రభు మేలు చేస్తాడో తెలుసా లేదా? యేసు ప్రభు నా ఒక్క మేలు కూడా చేయలేదన్న వాళ్ళు అన్నారు కదా, ఒక్కరు కూడా లేదు కదా. యేసు ప్రభు దేవుడికి తెలుసు, ఆయన ప్రార్థన చేయాలని తెలుసు, ఆయనకి హృదయాన్ని వాళ్ళు తెలుసు, అన్నీ తెలుసు. కానీ మనుషులైన వారు, మన సంఘంలో ఉన్న వాళ్ళు కూడా అనేక మంది ఆయన వైపు చూడడానికి ఇష్టపట్ల. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? నాకు ఫలానా మేలు జరిగితే దేవుడు నమ్ముకుంటా. ఎన్ని మేలు పొందుకుంటారు దేవుడి దగ్గర నుంచి? ఇక్కడ కొన్ని సంవత్సరాలు దేవుడి దగ్గర నుంచి సమాధానం వినక దేవుడు లేదనుకునే స్థితిలో, దేవుడికి వ్యతిరేకమైన పరిస్థితిలో కొంతమంది ఉన్నారు. వాళ్ళు మూడవ గుంపు. వాళ్ళు కూడా అక్కడ సీమోను పేరు ఉన్నారు. ఈ ముగ్గురు ఉన్నప్పుడు, ఈ మూడు రకాల వ్యక్తులు ఉన్నప్పుడు దేవుడిని నమ్మిన వారు, దేవుడి చేత మేలు పొందిన వారు ఉన్నారు. దేవుడు అంటే తెలుసు కానీ ఈయనే దేవుడిని తెలియని వారు ఉన్నారు. దేవుడికి వ్యతిరేకమైన హృదయం కఠినం చేసుకున్న మనుషులు కూడా ఉన్నారు. ఒకే స్థలంలో ఉన్నారు వీళ్ళందరూ. సీమోను పేరు ఉన్నారు. బహుశా ఇక్కడ కూడా మన దగ్గర కూడా అలాంటి వాళ్ళు మూడు రకాల వాళ్ళు ఉండుంటారు. యేసు ప్రభు దేవుడిని అర్థం చేసుకుని తమ హృదయాన్ని ఇచ్చి నమ్మకంగా భయభక్తులతో కొనసాగుతున్న వాళ్ళు కొంతమంది ఉంటుంటారు. యేసు ప్రభు దేవుడే కానీ మరి ఎవరి దగ్గర పడుతుందో లేదో, ఇంకో దగ్గర ఉందో లేదో, మానవ ఇప్పుడు కాదే రేపు కాకపోతే ఎల్లుండి అని దాటి వేసుకునే వాళ్ళు, వాళ్ళు మారు మనసు పొందడం అవసరం లేదని చెప్పుకుంటున్న వారు, ఇలాంటి వారు కొంతమంది ఉంటుంటారు. కొంతమంది వ్యతిరేకతతో ఈ స్థానానికి వచ్చిన వాళ్ళు కూడా ఉంటుంటారు. మారు మనసు పొందాలి తెలుసా మీకు ఎవరికైనా? మారు మనసు ఎప్పుడు నువ్వు తప్పు చేసావని అర్థమైతే అప్పుడే పొందాలి. మనం ఎప్పటి నుంచి తప్పు చేస్తాం లేదా ఎప్పటి నుంచి పాపం చేస్తాం? దేవుడు బైబిల్ పాపం అనే పిలుస్తా ఉంది. బైబిల్ చెప్పిన దాన్ని చెప్పినట్టుగా మనము అలకాలి, పిలవాలి, అర్థం చేసుకోవాలి. బైబిల్ ఏ చెప్తే చేయాలి. నేను ఈ ప్రశ్నకి మళ్ళీ వస్తాను. వచ్చే ముందు నేను ఎప్పటికప్పుడు నేను చెప్పే విధానాన్ని, నేను చెప్పే వాక్యాన్ని, పరిచయంలో కలుగుతున్న విషయాన్ని ఎప్పటికప్పుడు ఆలోచించుకుంటా ఉంటా. ఏదో కూర్చోరా ఆలోచించుకుంటా ఉంటా. ఆలోచించుకునే క్రమంలో నాకు ఏమనిపిస్తుందంటే, అరే మనం ఒకే వాక్యం చెప్తే వినడానికి కొంచెం ఇబ్బంది పడతా ఉన్నారు.
మధ్య మధ్యలో కొంచెం కథలు చెప్తే బాగుంటుందేమో అనుకున్నాను. ఎందుకని? కథలు చెప్తే బాగుంటుంది కదా, మనకి వాక్యం కన్నా కథలు బాగుంటాయి, ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. కానీ నేను చెప్పకపోవడం కాదు, నేను మంచి స్టోరీ కదండి. నేను హై స్కూల్ లెవెల్లో ఉన్నప్పుడే కొత్తగా కథలు తయారు చేసి అశోక్ చెప్తా ఉన్నాడు. అశోక్ నా ఫస్ట్ శ్రోత. కొత్త కొత్త విషయాలు చాలా చాలా గొప్ప స్టోరీ చెప్తా ఉన్నాడు అప్పట్లోనే. మామూలుగా మోసం చేయడానికి స్టోరీ చెప్పాలి, నాకు తెలిసినంత వరకు, నాకు గుర్తున్నంత వరకు స్టోరీ చెప్తా ఉన్నాడు. నేను మంచి స్టోరీ కొత్తగా తయారు చేయగలను. పాత ఆటలు చాలా తక్కువ వాడతాను, కొత్త కథలు చెప్పగలను నేను. అలాంటి క్రమంలో ఎందుకని వాక్యంలో కథ చెప్పలేదంటే, పౌలు అంటాడు కొంతమందికి దురచెవులు ఉంటాయా, వాళ్ళు కల్పన కథలకు తమ చెవులు ఇస్తారు, వారు వాక్యానికి ఎవరు. వాక్యము కథలు వేరే వేరే చాలా స్పష్టంగా బ్రీఫ్ చేస్తాడు. మేము పాస్టర్ ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు ఎలా వాక్యం చెప్పాలి, చెప్పిన వాక్యము ప్రభావవంతంగా ఎలా ఉంటుంది అని చెప్పే క్రమంలో ఈ కథలు అనే వాటికి, ఇలస్ట్రేషన్ అనే వాటికి చాలా తక్కువ ప్రాధాన్యతతో బోధిస్తాము. కొన్ని విషయాలు అర్థం అవడానికి కథ చెప్పడం వేరే, వాక్యమే కథగా మారడం వేరే, కథే వాక్యంగా మారడం వేరే. కథలో వాక్యంలో కథ ఉండొచ్చు, మీకు అర్థమవుతుందా? వాక్యం చెప్పేటప్పుడు చిన్న కథ ఉండొచ్చు, కానీ వాక్యం కథలో వాక్యం ఉండకూడదు. రెండింటి తేడా ఏంటి? రెండింటి తేడా ఏంటంటే, బియ్యంలో రాళ్ళు వేస్తారు కదా, కానీ రాళ్ళలో బియ్యం వేసిన రోజులు ఉన్నాయి ఎప్పుడన్నా? రెండింటికి ఉన్న తేడా అంతా బియ్యంలో రాయిలాగా ఉండాలి కథ అనేది. కానీ ఎప్పుడైతే కథే వాక్యం అయిపోయిందో అప్పుడు రాళ్ళలో బియ్యం వేసినట్టుగా ఉంటుంది. సో కానీ నేను అనుకున్నాను, సరే మనుషులు అందరూ ఆసక్తికరంగా లేరు, అందరూ ఇబ్బంది పడతా ఉన్నారు, అంటే ఉన్న వాళ్ళలో 20 మంది, ఒక 50 మంది ఉంటే అందులో 30 మంది బాగా ఉన్నారు, ఒక 20 మందికి సరిగ్గా అట్రాక్షన్ గా లేదు కదా అని అనుకుంటూ, సరే ఇక్కడ నుంచి కనీసం ఒక స్టోరీ అన్నా ఒక్కోసారి ఒక వాక్యం చూద్దాం అనుకుంటే ప్రారంభం చేయడం జరిగింది. ఒక రోజు 2 రోజులు వాక్యం చెప్పాను. 3వ రోజు మేము అడిగినట్లు వెళ్ళాము. ఇలాంటి వాళ్ళ అమ్మ చనిపోతే ఆదరణ కూడి పెట్టారు, వెళ్ళాము. నేను ప్రార్థన చేసుకుంటాను, నాకు మనశాంతి లేదు. ఎందుకంటే ఒక అరగంట 40 నిమిషాలు వాక్యం చెప్తే కథగా ఉంటే కనుక 10 నిమిషాలు చెప్పాల్సి వస్తాయి. కొన్నిసార్లు దానికి అర్థమయ్యేలాంటి కథలు ఉంటాయి, కానీ ప్రతి వారం కథ చెప్పాలంటే దానికి సంబంధించిన కథలు చెప్పి ఆ కథలో నుంచి సారాంశం తీసుకోవాల్సి వస్తుంది. నేను ప్రార్థన చేసుకుంటాను ఉన్నాను. అప్పుడు అక్కడ వాటిలో బంధువు ఒక ఇంటికి తీసుకెళ్ళగలరు. వాళ్ళ కోసం మనం ఇప్పుడు ప్రార్థన చేసినాం, వెళ్ళాము. వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఆవిడ ఉంది. ఆవిడ భక్తి విధానం ఏంటి మనం మాట్లాడుకోవట్లేదు, కానీ ఆవిడ వాళ్ళ పాస్టర్ గారి గురించి చెప్తూ ఒక మాట ఉంది. ఆవిడ అంది, మా పాస్టర్ గారు పెట్టగలరు కథలు చెప్పలయ్యా ఉంది. నాకు మొహం మీద కూర్చుంటే చాలా సార్లు దేవుడి సన్నిధిలో మనం తీసుకున్న నిర్ణయాలు, దేవుడి కొరకు సాక్షిగా నిలబడాల్సిన పరిస్థితులు, మనుషుల ప్రభావం వల్ల మనం మార్చుకుంటూ ఉన్నప్పుడు దేవుడు రకరకాల మనుషుల చేత మాట్లాడిస్తాడు. కొన్నిసార్లు దేవుడు గాడి చేత కూడా మనుషులతో మాట్లాడాడు, ప్రవక్తలో అని పిలవబడిన వారితో మాట్లాడించాడు. నాకు అనిపించింది, ఇది నీ యొక్క ఆలోచన అదయ్యా. పౌలు అంటాడు, వెంటనే నాకు మాట గుర్తుంది. పౌలు అంటాడు, నేను మనుషులను సంతోష పెట్టడం కొరకు కాదు, ఎవరు సంతోష పెట్టడం కొరకు పౌలు పరిచయం చేశాడు. కానీ మనము మనుషులకు సంతోష పెట్టాలనే క్రమంలో దేవుడికి దూరం అయిపోతా ఉంటాము. నేను చెప్పిన కథ విషయం ఒకటైతే, మనం కట్టుకు రావాల్సిన వైట్ సారీ పోటీ కలిసేలా కట్టుకుంటే మనుషులేమో అనుకుంటారేమో అని అంతే మనం ఏమనుకుంటున్నాం. ఎవరు మాట్లాడతా అంటే అనుకుంటారో లేదో నాకు తెలియదు. అక్కడ అలాంటి వ్యతిరేకత కలిగిన వాళ్ళందరూ ఉన్న సమయంలో అప్పుడు ఒక స్త్రీ వస్తా ఉంది. ఆ స్త్రీ ఏం చేసిందంటే, ఆ స్త్రీ ఎవరో నేను మీకు చెప్పాలని అనుకుంటా ఉన్నాను. ఆ స్త్రీ పాపాత్మురాలు అది లోకాలు ఉంటుందా? సీమోను ఆ స్త్రీ పాపాత్మురాలు అనుకుంటాడు కదా.
సీమోను ఈ స్త్రీ ఇటు చేస్తాను తెలిసిన కదా చూపిస్తాను. నేను చెప్పాల్సిన వాటిని దాంట్లో ఫోన్లో చేసుకుంటాను.